Hi friends, welcome to my channel. Today's topic is system.out.println statement in Java. So system.out.println అంటే జావాలో ఎందుకు యూజ్ చేస్తాం, సో యాక్చువల్గా సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి, ప్రింట్ఎల్ఎన్ అంటే ఏంటో చూద్దాం ఈ వీడియోలో. సో సింపుల్గా చెప్పాలి అంటే system.out.println స్టేట్మెంట్ జస్ట్ లైక్ printf స్టేట్మెంట్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఈ జావాలో system.out.println ఫంక్షన్ ఏంటంటే సి లాంగ్వేజ్లో printf ఎలా అయితే యూజ్ అవుతుందో జావాలో system.out.println యూజ్ అవుతుంది. రైట్, మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే అవుట్పుట్స్ ఏమైనా అవుట్పుట్ స్క్రీన్ మీద మెసేజెస్ ప్రింట్ చేయాలి అంటే we use system.out.println. ఓకే, సో సి లాంగ్వేజ్లో printf ఎలాగో జావాలో system.out.println అలాగా. ఓకే, సో జనరల్గా అసలు ఈ స్టేట్మెంట్ కంప్లీట్ డిస్క్రిప్షన్ చూద్దాం. వాట్ డూ యూ మీన్ బై సిస్టమ్ హియర్, అండ్ వాట్ డూ యూ మీన్ బై అవుట్, అండ్ వాట్ డూ యూ మీన్ బై ప్రింట్ఎల్ఎన్. రైట్, సో ఇవి ఎక్కడెక్కడి నుంచి డిరైవ్ అయినాయి ఏంటో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్, సిస్టమ్ ఈజ్ ఏ ప్రీడిఫైన్ క్లాస్. రైట్, సిస్టమ్ ఈజ్ ఏ ప్రీడిఫైన్ క్లాస్. సో ఈ ప్రీడిఫైన్ క్లాస్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది అంటే java.lang ప్యాకేజ్. రైట్, సో ఈ సిస్టమ్ అనే క్లాస్ ఎక్కడ ఉంటుందంటే java.lang ప్యాకేజ్లో. ఇట్స్ అ ప్రీడిఫైన్ క్లాస్. రైట్, సో మీరు సిస్టంలోకి ఎందుకు వీటిని ఇంపోర్ట్ చేశాడు అంటే సిస్టంలో ఉన్న మెంబర్స్ అని అంటారు జనరల్గా. వీటిని సిస్టంలోకి ఎందుకు ఇంపోర్ట్ చేసాం అంటే మీరు ఏ ప్రోగ్రామ్ అన్నా రాయండి, జావాలో ఏ ప్రోగ్రామ్ అన్నా రాయండి, బై డిఫాల్ట్గా ఇంప్లిసిట్గా సిస్టమ్ అనే క్లాస్ ఇంపోర్ట్ చేసేసుకుంటుంది ఇంప్లిసిట్గా. అంటే మనం ఎక్స్ప్లిసిట్గా ఎవ్రీ ప్రోగ్రాంలో ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ లాంగ్ డాట్ సిస్టమ్ అని రాయనవసరం అవసరం లేదు. రైట్, డైరెక్ట్గా ఈ ప్యాకేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ అయిపోతుంది. రైట్, సో అందుకే ఇవన్నీ కూడా సిస్టంలోకి ఇంక్లూడ్ చేసే సిస్టమ్ అనే క్లాస్లో ప్రాపర్టీస్ కింద తీసుకున్నాడు అన్నమాట. రైట్, సో ఫస్ట్ సిస్టమ్ అంటే ఇట్స్ ఎ ప్రీడిఫైన్ క్లాస్. నెక్స్ట్, అవుట్ ఈజ్ ఏ స్టాటిక్ ఆబ్జెక్ట్. సో అవుట్ అనేది ఏంటి, స్టాటిక్ ఆబ్జెక్ట్ ప్రజెంట్ ఇన్ సిస్టమ్ క్లాస్. ఎక్కడుంది అసలు ఆ స్టాటిక్ ఆబ్జెక్ట్ ఎక్కడుంది అండి, సిస్టమ్ అనే క్లాస్ లోపల ఉంది. రైట్, బట్ యాక్చువల్గా అవుట్ అనేది స్టాటిక్ ఆబ్జెక్టే, బట్ ఏ క్లాస్కి క్రియేట్ చేసి ఉంటారు, ఇట్ ఈస్ ఎ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్. సో అంటే జనరల్గా ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలి అంటే ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్కి అవుట్ అనే ఒక స్టాటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. అది కూడా ఎక్కడండి, విత్ ఇన్ ద సిస్టమ్ క్లాస్. ఓకే, సిస్టమ్ అనే క్లాస్లో. ఓకే, దిస్ ఈజ్ అవుట్. అండ్ కమింగ్ టు ప్రింట్ఎల్ఎన్. ప్రింట్ఎల్ఎన్ ఈజ్ ఏ ప్రీడిఫైన్ మెథడ్. ఇట్ ఈజ్ ఏ ప్రీడిఫైన్ మెథడ్. దాన్ని నాన్ స్టాటిక్ అంటాం, అంటే నార్మల్ మెథడ్ అనమాట. ఓకే, సో ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంది, ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్లో ఉన్న మెథడ్ అనమాట. సో ప్రింట్ స్ట్రీమ్ ఈజ్ ఏ ప్రీడిఫైన్ క్లాస్. దిస్ క్లాస్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ ప్రీడిఫైన్ మెథడ్స్. ఓకే, సో ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్లో ఉన్న మెథడ్. ఓకే, క్లియర్. సో system.out.println. System is a class, out is a static object, println is a method. రైట్, ఇప్పుడు జనరల్గా మీరు ప్రోగ్రామ్ రాయాలండి. సో అసలు యాక్చువల్గా మనకి సింపుల్గా చెప్పాలి అంటే మెసేజెస్ని ఏమైనా ప్రింట్ చేయాలి అంటే జావాలో జస్ట్ యూజ్ ప్రింట్ఎల్ఎన్ ఫంక్షన్ కావాలనుకోండి. సో ప్రింట్ఎల్ఎన్ ఫంక్షన్ యూజ్ చేసి మనకు కావాల్సిన మెసేజ్ని ప్రింట్ చేయాలి. ఓకే, మనకు కావాల్సిన మెసేజెస్ని ప్రింట్ చేయాలి. సో నువ్వు ప్రింట్ చేద్దాం అంటే ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ని యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలండి, సో ఈ మెథడ్ ఎక్కడ అవైలబుల్గా ఉందో, రైట్, ఏ క్లాస్లో అవైలబుల్గా ఉందో ఆ క్లాస్కి మనం రిఫరెన్స్ ఏమైనా క్రియేట్ చేసామో లేదో చూసుకుని. రైట్, రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. అంటే క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే డెఫినెట్గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి అంటే ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ నేమ్ ఏం చెప్పాం, అవుట్ అనేది అని చెప్పాం. అవుట్, దట్ ఈజ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాస్తాం. ఓకే, అంటే
అవుట్ అనే ఆబ్జెక్ట్ ద్వారా println అనే మెథడ్ని మనం ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్లో ఉంది కాబట్టి ప్రింట్ స్ట్రీమ్కి ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ ద్వారా println మెథడ్ని యాక్సెస్ చేసాం. ఓకే, ఎంతవరకు ఓకే కదా? సో ఇప్పుడు మనం యాక్చువల్గా అవుట్ అనేది ఎక్కడ అవైలబుల్గా ఉందని చెప్పాం, ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్. జనరల్గా అవుట్ అనేది ఆబ్జెక్టే, ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్కి ఆబ్జెక్టే. కానీ ఆ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేసాం? విత్ ఇన్ ద సిస్టమ్ క్లాస్. సిస్టమ్ అనే క్లాస్లో ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్కి అవుట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే సిస్టమ్ అనే క్లాస్లో ఉన్న ఈ అవుట్ అనే మెంబర్ని యాక్సెస్ చేయాలి అంటే రైట్, జనరల్గా నార్మల్ వేరియబుల్ అయితే, అది నార్మల్ ఆబ్జెక్ట్ అయితే డెఫినెట్గా మనకు కావాల్సిన వేరియబుల్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, ఏ క్లాస్లో అవైలబుల్గా ఉందో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ అవుట్ అని కాల్ చేయాలి. కానీ మనం ఇక్కడ డైరెక్ట్గా ఏం చేస్తున్నాము? సిస్టమ్ డాట్ అవుట్ అంటున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ అని ఎందుకు రాసాము అంటే సిస్టమ్ అనే క్లాస్లో ఉన్న మెంబర్ అవుట్, రైట్. సో జనరల్గా సిస్టమ్ అనే క్లాస్కి రిఫరెన్స్ క్రియేట్ చేసి రిఫరెన్స్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్ అని కాల్ చేయాలి, ఐ మీన్ అవుట్ అని కాల్ చేయాలి. కానీ మనం డైరెక్ట్గా క్లాస్ నేమ్ డాట్ దట్ మెంబర్ అని ఎప్పుడు కాల్ చేస్తాము అంటే ఓన్లీ ఆ పర్టికులర్ క్లాస్లో ఉన్న మెంబర్ స్టాటిక్ మెంబర్ అయితే, రైట్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? సిస్టమ్ అనే క్లాస్లో అవుట్ అనేది స్టాటిక్ కాబట్టి డైరెక్ట్గా సిస్టమ్ అనే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే డైరెక్ట్గా ఎలా కాల్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అని కాల్ చేస్తాం, సిస్టమ్ డాట్ అవుట్. సో ఈ అవుట్ ఎందుకు యూజ్ చేస్తాము? అవుట్ అనేది ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ యొక్క రిఫరెన్స్ కాబట్టి ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఉన్న ప్రింట్ మెథడ్ని యాక్సెస్ చేయడానికి అవుట్ కాల్ చేస్తాం, రైట్. సో ఈ అవుట్ ఎలా కాల్ చేస్తాం? సిస్టమ్ అనే క్లాస్లో ఉన్న మెంబర్ కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్. ఓకే, println మెథడ్ కావాలి అంటే మనకు అవుట్ ఆబ్జెక్ట్ కావాలి, అవుట్ అనే ఆబ్జెక్ట్ కావాలి అంటే సిస్టమ్ అనే క్లాస్ కావాలి. అందుకే ఓవరాల్గా మీరు జావాలో సమ్ మెసేజెస్ ప్రింట్ చేయాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println కాల్ చేస్తాం. ఓకే, క్లియర్? సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం యాక్చువల్గా ప్రింట్ చేయాలంటే println మెథడ్ కావాలి. ఇది యాక్సెస్ చేయాలి అంటే ఇది ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి. అంటే ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్లో ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి ప్రింట్ స్ట్రీమ్ క్లాస్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అవుట్ కాబట్టి మనం అవుట్ డాట్ println అని రాస్తాం. కానీ యాక్చువల్గా ఈ అవుట్ అనేది ఎక్కడ అవైలబుల్గా ఉంది? సిస్టమ్ అనే క్లాస్లో ఉంది. ఇప్పుడు సిస్టమ్ అనే క్లాస్లో ఉన్న ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్ ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్? స్టాటిక్ ఆబ్జెక్ట్. సో మనకి స్టాటిక్ మెంబర్స్ని మనం ఒక క్లాస్లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్ డాట్. అందుకే మన సిస్టమ్ డాట్ అని రాస్తాం. ఓకే, అంటే మనకు జావాలో println అనే మెథడ్ కావాలి అంటే డెఫినెట్గా మనం ఎలా రాయాలండి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని రాయాలి. ఓకే, క్లియర్? రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా అసలు ఎలా డిఫైన్ చేసి ఉంటాడు అంటే మనం ఇప్పుడే చెప్పాం సిస్టమ్ అనే క్లాస్లో అవుట్ అనేది ఆబ్జెక్ట్, దట్ ఈస్ స్టాటిక్ ఆబ్జెక్ట్. అలాగే ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్లో అవైలబుల్గా ఉంటాయి println అనే మెథడ్స్ అని. సో ఇవి నేను జస్ట్ మనం మీకు అర్థం కావడానికి ఇవి రాశాను అంతే. యాక్చువల్గా ఇవి ఏంటి? ప్రీడిఫైన్ క్లాసెస్. సో దిస్ ఈజ్ ఎ ప్రీడిఫైన్ క్లాస్. దిస్ క్లాస్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్, రైట్. ఈ క్లాస్లో చాలా మెథడ్స్ ఉంటాయి. మనం ఇక్కడ println యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇవి రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీటి డెఫినేషన్స్ కూడా ఉంటాయి ప్రీడిఫైన్డ్గా, అది బైట్ కోడ్స్లో ఉంటాయి. మనం జస్ట్ అజ్యూమ్ చేసుకుంటాం ఇలా ఉండొచ్చు అని. ఓకే, సో ఇప్పుడు ఈ println అనే మెథడ్ని మనం యాక్సెస్ చేయాలి. ఈ println అనే మెథడ్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ ఎక్కడో చోట క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేశాడు అంటే సిస్టమ్ అనే క్లాస్లో క్రియేట్ చేశాడు.
ఈ సిస్టమ్ అనే క్లాస్లో ఎలా క్రియేట్ చేస్తుంటాడు? సో స్టాటిక్ అనే కీవర్డ్ ద్వారా అవుట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాడు. దేనికి? ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్. సో ప్రింట్ స్ట్రీమ్ అనే ఎక్కడ అవైలబుల్గా ఉంది? java.io ప్యాకేజ్లో. సో అందుకే స్టాటిక్ ఫైనల్ java.io.print stream space out. This is a static object of print stream class which is present in system class. ఓకే, అందుకే ఫస్ట్ ఏం చేస్తాం, మనం దీన్ని యాక్సెస్ చేయాలి అంటే ఈ క్లాస్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ కావాలి, దట్ ఈజ్ అవుట్. రైట్, అవుట్ ఎక్కడ ఉంది? విత్ ఇన్ ద క్లాస్లో ఉంది. సో ఈ క్లాస్లో ఉన్న ఈ మెంబర్ను మనం యాక్సెస్ చేయాలి అంటే ఈ క్లాస్ నేమ్ డాట్ అవుట్ డాట్ println అని కాల్ చేస్తాం. క్లియర్? సో ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, దట్ ఈస్, సో మీరు ఎప్పుడైనా సరే జావా పి, సో జేడీకే టూల్స్లో సెవరల్ టూల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మనకి కంపైల్ చేయడానికి జావాసి, బగ్స్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేయడానికి జావా జేడీబీ, జావా డీబగ్గర్, అలా ఎగ్జిక్యూట్ చేయడానికి జావా, దట్ ఈస్ జావా ఇంటర్ప్రిటర్. అలాగే మనకి ఏంటంటే ఇప్పుడు సో సిస్టమ్ అనే క్లాస్ java.lang ప్యాకేజ్లో అవైలబుల్గా ఉంది అని చెప్పాను. సో అసలు సిస్టమ్ అనే క్లాస్లో ఎన్ని మెథడ్స్ అవైలబుల్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలనుకోండి, we use java p. this is java disassembler, రైట్? సో సింపుల్గా ఏం చేస్తామంటే java.lang.system అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో వీటిలో ఉన్న ప్రిడిఫైన్డ్ వేరియబుల్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, అన్నీ డిస్ప్లే అయిపోతాయి. రైట్, మనకి అన్నీ అవసరం లేదు. దిస్ ఈజ్ అవర్ టాపిక్. సో java.io.print stream అనే క్లాస్లో అవుట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, దట్ ఈస్ స్టాటిక్ ఫైనల్, అంటే స్టాటిక్ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్, అంటే సిస్టమ్ అనే క్లాస్లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్తో కాల్ చేస్తాం అని చెప్తాం, దట్ ఈస్ system.out. రైట్, నెక్స్ట్ ఇంకొకటి, సో ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేసుకోవాలి, మెథడ్స్. రైట్, దట్ ఈస్ java.io అనే ప్యాకేజ్లో అవైలబుల్గా ఉంటుందని చెప్పింది, దట్ ఈస్ ప్రింట్ స్ట్రీమ్ ఎంటర్. సో ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్లో ఉన్న ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అన్నీ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు, ఎన్ని ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ జావా పి. దిస్ ఈస్ జావా డిస్అసెంబ్లర్, రైట్, జావా డిస్అసెంబ్లర్. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.